హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి టమాటాలు అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి కదా, మీరు చూస్తున్నారు మనం వీడియోస్లో హార్వెస్ట్ చేసేటప్పుడు. మరి రోజైతే మొత్తం టమాటాలు మనకి బాగా పండిపోయాయండి. నేను వీడియోస్ సరిగ్గా తీయట్లేదు కదా, పని చేస్తున్నారని చెప్పేసి, అందుకని ఈరోజు టమాటాలు మరి మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేస్తాను. ఇది చూసారా, ఈ ఫ్లవర్ అయితే చూసారా, చాలా బాగుంది కదా. అయితే ఇది నేను ఇన్ని రోజులు మీకు చూపించలేదండి, ఇది కింద ఉండేది, అందుకు పైకి తీసుకొచ్చి పెట్టాను. కింద పని చేస్తున్నారు కదా అనేసి నేను పైకి తీసుకొచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉన్నాయి కదా జినియా ఫ్లవర్స్, అవి వాటికి చెందింది. ఇది దాలియా ఫ్లవర్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అయితే మొగ్గ చూడండి ఎంత చిన్నగా అయితే ఉన్నావో. ఇవ్వండి ఎంత చిన్న మొగ్గ, మరి ఫ్లవర్ వచ్చినప్పటికి ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉన్నది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది ఇది చెట్టు అయితే. మనకి కలర్ కూడా మనకి బాగుంది, చూసారు కదా. అయితే ఇప్పుడు టమాటాలు చూపిస్తానండి. టమాటాలు మరి మనకి చాలానే ఉన్నాయి. అక్కడక్కడ మన కుండీలో కూడా కిచెన్ వేస్ట్ లో వచ్చిన మొక్కలు కూడా మనకి టమాటాలు అయితే సూపర్ గా ఉన్నాయి కదా. అవి ఇవి కూడా మనం హార్వెస్ట్ అయితే చేద్దామండి. తర్వాత ఇంకా మనకి బీన్స్ కూడా ఉన్నాయి కొద్దిగా, అలాగే బీన్స్ చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి. అవి మరి హార్వెస్ట్ అయితే చేసుకుందాము. నేను ఒకసారి మీకు ఇలా చూపిస్తాను, తర్వాత మా వారు హార్వెస్ట్ చేస్తారు, మనం మాట్లాడుకుందాము. ఇవ్వండి టమాటాలు అయితే. ఇంకా నేను ఈ వీడియోస్ తీయట్లేదు కదండి, నేను మామూలుగానే కోసేసుకుని కర్రీస్లో వాడేసుకుంటున్నాను. అలాగే ఎవరికన్నా పంపటం కూడా జరుగుతుంది. ఇంకా చూడండి పెద్ద పెద్ద కాయలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈసారి టమాటాలు మరి చాలా అంటే చాలా ఎక్కువైతే వచ్చినాయండి. ఇవి చూసారా, అంటే శీతాకాలం మంచు పడుతుంది కదా మనకి, ఆ మంచు వల్ల ఇలాగ అవుతుంది అనమాట. ఇది ఏం కాదు. ఇవన్నీ మనకి టమాటాలే. అలాగే బీన్స్ కూడా చూపిస్తాను చూడండి. బీన్స్ కూడా మనం ఈజీగా పండించుకోవచ్చు టెర్రస్ పైన. గుత్తు గుత్తులు కింద కాస్తున్నాయండి నాకైతేని. ఇవ్వండి, నేను ఇంకాను ఇది తక్కువ ఉన్నప్పుడే నేను కర్రీకి క్యారేజ్ బాక్స్ కి అయితే కోసేసుకుని వండేసుకుంటున్నాం అనమాట. ఇవి చూడండి చాలా బాగున్నాయి. అయితే ఇంకా మొత్తం మనకి తోట అంతా ఇలా ఉన్నదండి. ఈయన టమాటాలు అయితే హార్వెస్ట్ చేస్తారు. నేను ఒకసారి మీకు ఇలా చూపిస్తూ నేను మాట్లాడుకుందాము. అలాగే మనకి చామంతులు కూడా ఇవి ఇంకా విడుస్తున్నాయి కదండి. ఈ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నేను వీటిని కటింగ్ చేసేసుకుంటాను అనమాట. ఈ ఫ్లవర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చిందండి ఫ్లవర్ అయితేని. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అయితే దీన్ని కూడా మనం విత్తనాలు చేసుకుందామండి. నేను అలాగా జినియా ఫ్లవర్స్ మరి విత్తనాలు చేసుకున్నవే కదా, ఇలాగా మన్ని వేసుకున్నాం, మూడోసారి వేసుకున్నాయి అన్నమాట ఇవి. అలాగే నా దగ్గర ముద్ద రేఖ కూడా ఉన్నాయి జినియా ఫ్లవర్స్ విత్తనాలు అయితేని. ఇంకా అవి దాచిపెట్టుకుని అలా వేసుకుంటున్నాను అనమాట. చూడండి చామంతులు ఇంకా మొగ్గలు అయితే ఈ చూడండి మొత్తం మొగ్గలు వచ్చేస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి అన్నమాట మొగ్గలు. ఇవన్నీ కటింగ్ చేస్తానండి. ఇవన్నీ కటింగ్ చేసేసి ఈ పువ్వులు కూడా నేను ఎండబెడతాను. ఎండబెట్టి నేను అదే మనకి రోజ్ ఫ్లవర్స్ అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ రేకలు కూడా నేను అది దాచిపెడతానండి. అంటే ఎండబెట్టి వాటితో నేను తయారు చేస్తాను, మీకు చూపిస్తాను అప్పుడు. ఇదిగోండి చాలా మట్టుకి మొక్కలు అయితే తీస్తాను కదా, పాత వంగ మొక్కలు ఆ బకెట్లన్నీ ఇలా తిరగేస్తానండి. పాత మట్టి కనపడుతుందా, పాత మట్టి అయితే నేను జల్లెడ పెట్టేశాను, రాళ్ళు అలాగే పీచు ఉంటుంది కదా. తర్వాత ఇదైతే పశువులు ఎరువండి, ఇది కాస్త ఇలా పెట్టుకున్నాను. అదిగోండి అటు సైడ్ ఇదైతే కోకపిట్టు అనమాట, ఎండబెట్టాను అనమాట. అలాంటి పండ్లు అయితే మరి గార్డెన్లో ఉంటాయి కదండి, చేసుకోవాలి. కాదంటే ఇప్పుడు ఎండలు అయితే ముదిరిపోయి మరి సాయంత్రం మాటలు అయితే మనం ఒక గంట అలా చేసుకుంటే గార్డెన్ పనులు అయితే అవుతాయి. అయితే ఇటు చూసారా మన టెర్రస్ పైన నేను మనకి పచ్చిమిర్చి ఉండేవి కదా ఒక చెట్టు, అవి పండు మిరపకాయలు అయిపోయిన తర్వాత నేను ఇలా ఎండబెట్టేసుకుంటున్నానండి. ఇవి మనకి తాలింపుకి కూడా పనిచేస్తాయి కదా. ఇలా రెండోసారి చేసుకున్నాను నేను. ఇవి ఇంకా తీసేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం హార్వెస్ట్ చేసుకున్నవి చూపిస్తాను కదా, ఇవి తీసేసి
ఎండకనే నేను ఇలా వేసానండి. తాలింపులకి అయితే సూపర్గా కలర్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇలా కూడా మనం చేసుకోవచ్చు, మన దగ్గర ఉండాలి కానీ ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటది కదండి. నేనైతే మరి అలాగా జాగ్రత్తగా చేసుకుంటాను. మనం పచ్చిమిర్చి కానీ అలాగే తాలింపులోకి ఎండుమిర్చి కానీ కొనవసరం లేదు, ఇంకా మనం జాగ్రత్తగా వీటిని చేసుకుంటే. ఇవ్వండి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నవి. ఇలాగ ఇంకా టమాటాలు అయ్యే కొద్ది ఈ చెట్లు అయితే ఇలా అయిపోతాయి అనమాట. ఇవన్నీ తీసేయాలి మనం. చాలా అంటే చాలా పని అయితే ఉన్నదండి. ఈ లైన్ అయితే కొత్త వంగ మొక్కలు, ఈ లైన్ అయితే పాత వంగ మొక్కలు. అక్కడక్కడ కాస్తున్నాయి కదా అనేసి నేను ఉంచాను. ఇవి కూడా తీసేస్తానండి. అయితే ఇంకోండి ఈ లైన్ లో మరి తీసేసాను అనమాట. ఒక 7 బకెట్లు ఖాళీ చేశాను వంగ మొక్కలు అయితే. అవే మట్టి చూపించాను కదా మీకు, ఆ మట్టి అనమాట. ఇలాంటి పనులు మరి చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ 1 గంట, సాయంత్రం ఒక 2 గంటలు అలాగా చేసుకోవాలండి. ఎంత చేసినా కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. ఈ వంకాయ అయితే మాత్రం విత్తనాలకైతే ఇంకా ఫిక్స్ అయిపోయినండి, అది ఉంచేసాను. ఇంకా మనం టెర్రస్ పైన కూడా మళ్ళా నెక్స్ట్ పెట్టుకోవాలి కదా అనేసి ఉంచేసానండి. అయితే బ్లాక్ మిర్చి చూసారా, మళ్ళీ మన టెర్రస్ పైన బ్లాక్ మిర్చి మొదలైంది. ఇంకా మరి వేరే మిర్చిలు కూడా ఉన్నాయండి, నేను పెట్టాను. ఇవ్వండి ఇప్పటి నుంచే మనం పాత చెట్లు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి చెట్లు, అవి అలా కాస్తానే ఉన్నాయి. ఒక 2-3 చెట్లు పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతాయి అనమాట. టెర్రస్ పైన మనం ఇప్పుడు మరి బయట కొనుక్కోలేకోకుండా ఉంటది. అయితే మీకు ఇంతకు ముందు నేను గుంటకూరరాకు షార్ట్ వీడియో పెట్టాను కదండి మన దగ్గర ఉన్నదని. ఇదిగోండి నేను ఇది కూడా కోసుకుంటాను, ఎందుకంటే దీంతో నేను ఆయిల్ తయారు చేసుకుంటానండి. మనకి జుట్టుకి అయితే చాలా బాగా పనిచేస్తుంది కదా, ఇది మీకు అందరికీ తెలిసిందే. మరి ఇది వేరే దాంట్లో మార్చుకుందామంటే ఇది చనిపోతుందేమో అని నాకు భయం చొప్పున నేను ఇందులోనే ఉంచడం జరిగింది. మరి దీంతో మనం ఎయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఎండబెట్టి ఆ పొడి మనము నలిపేసుకుని అది కొబ్బరి నూనెలో కాసి మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట, అదొక పద్ధతి. మరలా ఇది పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ కూడా కొబ్బరి నూనెలో కాచుకోవాలన్నమాట, అదొక పద్ధతి. మరి ఆ పేస్ట్, పచ్చి పేస్ట్ కూడా తలకు పట్టించుకుంటారండి, అలా కూడా చాలా మంచిది. అంత టైం లేని వాళ్ళు ఇది డైరెక్ట్గా మనం ఇలా కడిగేసుకుని మనం టెర్రస్ పైన ఎండబెట్టేసుకుని చక్కగా కొబ్బరి నూనెలో కాసేసుకుని మనం ఒక బాటిల్ స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి నేను అది ఎంత జాగ్రత్తగా, ఇక్కడ ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అని భయం వేస్తుంది మనకి డ్రాగన్ ప్లాంట్ది. ఇదిగోండి చూసారా ఎంత వచ్చిందో, సరిపోద్దండి. ఇది మనం కట్ చేసాం కదా, మరలా వస్తుంది. ఇంకా ఇది నేను ఎండబెట్టుకుని మరి జాగ్రత్త చేసుకుని ఆయిల్ అయితే వేసుకుంటానండి. తెలియని వారు ఎవరికైనా తెలుస్తుంది కదా, మీరు కూడా ఇలాగా. ఇది చాలా మంచిదండి జుట్టుకి అయితేని. మరి మీకు తెలిసి అందరికీ తెలుసు, నాకు తెలుసు. మరి ఒకసారి ట్రై చేయండి, జుట్టుకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనకి చిక్కుళ్ళు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయన్నాను కదండి, చూసారా కాస్త చిన్నగానే ఉన్నాయి కదా, మరి ఇంకా అవుతాయేమో అంటున్నారు మా వారైతేని. ఇవి హార్వెస్ట్ అయితే చేయట్లేదండి, ఉంచేసారు. ఇది చాలా బాగా వచ్చింది చిక్కుడు అయితే, చూసారా గుత్తు గుత్తులు. అలాగే ఇక్కడ కూడా అయిగోండి కనపడుతున్నాయా, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ ఒక కర్రీ అయితే అయిపోతుంది. మనం ఇంకా ఒక 3 రోజులు ఉంచుతామంటున్నారండి. సరే అన్నాను. ఇవైతే హార్వెస్ట్ చేయట్లేదు, బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. అయితే మనం చామాకులు కూడా ఒకసారి హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఇది కూడా మనకి చాలా మంచిది కదా, చామాకులు పప్పులో వేసుకుంటే ప్రతి ఇది మనకి చాలా ఆరోగ్యం అనమాట. మన టెర్రస్ పైన పండించుకున్నది. టమాటాలు అయితే హార్వెస్ట్ చేసేసారండి. ఇంకా మనకి కాస్త పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఉంచేసారు. చూసారా మనకి ఎలా లేదన్నా మనకి ఇంకా ఇవి చాలానే ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ కూడా అన్నీ ఒకసారి ఎందుకనేసి ఉంచేసారు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి టమాటాలు అయితేని. ఇవైతే చూసారా, ఇవి నాటు టమాటాలు కదండి. ఇంతవరకు దీన్ని ఒక్కటి కూడా హార్వెస్ట్ అయితే చేయలేదన్నమాట.
ఇవ్వండి, ఇంకా ఇవి పండనిద్దాము, అప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవైతే చాలా బాగుంటాయి, ఈ నాటు కదా. ఇది మన నిజంగా ఇది ఆ కవర్లో కాకుండా కింద మనకు ఆ డ్రమ్లో పెడితే ఇంకా చాలా కాయలు వచ్చినాయేమో అనిపిస్తుంది. మనకి ఆ కవర్లో ఉన్నది కదా, సర్ఫ్ ఎక్సెల్ కవర్లో, అయినా కానీ అంత మంచిగా అయితే వచ్చింది. చూడండి, చూపిస్తాను, ఇలా చూడండి కాయలు. ఈ ఒక్క సెట్ సరిపోతుంది అన్నట్టుగా ఉంది మనకైతే, గుత్తులుగా సూపర్గా ఉన్నది. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేసారు. చూడండి ఒకసారి, మనకి టమాటాలు అయితే ఎంత మంచి కలర్, అలాగే బుట్ట నిండిపోయిందనమాట. సూపర్గా ఉన్నాయి కదండి. ఇంకా నేను పల్లెంలో అయితే వేయట్లేదు, ఈ బుట్ట మనకి ఫుల్ అయిపోయింది. అలాగే నేను హార్వెస్ట్ చేసిన ఈ గుంటకలరాకు బీన్స్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయి. మరి ఒక కర్రీ అయితే అయిపోతాయి కదా మనం టమాటాలు వేసుకుని చేసుకుంటే సూపర్గా. మరి ఇలా కూడా మనం టెర్రస్ పైన బీన్స్ కూడా ఈజీగా పండించుకోవచ్చండి. అవి విత్తనాలు మనకి బయట దొరుకుతున్నాయి కదా, నేను అవే తీసుకుని పెట్టాను అనమాట. చాలా బాగా వస్తున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.